దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవాది దేవుని యొక్క మహాకృప చేత అన్ని వేళల్లో మనల్ని కాపాడుచున్న దేవునికి కృతజ్ఞలం. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవుని యొక్క మనస్సు, ఆలోచన, దృష్టి, ఆయన తలంపు ఎవరి మీద ఉంటుందంటే ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంటుందంటండి. దేవుని బిడ్డ, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ దేవుని మనస్సు, ఆలోచన నీ మీద పెట్టి ఎంతటి కీడు నుంచైనా తప్పించగల సమర్థుడు. మన దేవునికి భయభక్తులు కలిగి ఉండుట మనకెంతో మేలు. ఎంత గొప్ప దేవుడు చూడండి. వాగ్దానము చాలా శ్రేష్టమైనది. మరి ఆయన మనస్సు నీ మీద ఉండాలంటే నీ మనసు కూడా దేవుని మీద ఉండాలి. దేవుని మీద నీ మనసు నిలిపినప్పుడు శత్రువైనటువంటి అపవాది నిన్నేమీ చేయజాలడు. సాతాను నీ మీద అగ్ని బాణాల వంటి శోధనలను కురిపించవచ్చు. కానీ నీ దేవుడు నీ పక్షాన ఉండగా నిన్ను చేయి పట్టుకుని నడిపించే దేవుడు. నీ కుడి చేయి పట్టుకుని నడిపిస్తారు ఆయన. ఆయనకు అసాధ్యమేమీ లేదు. మన దేవునికి భయభక్తులు కలిగి ఉంటే హెచ్చించువాడు ఆయన. యేసేపు నాన్నలందరూ కూడా గోతులు పడేశారు. ఆ తర్వాత తీసి ఇస్మాయేలీలకు అమ్మేశారు. వారు తీసుకెళ్ళి ఐగుప్తీలు అమ్మేశారు. అక్కడ బానిసత్వంలో ఉన్నటువంటి యేసేపును దేవుడు ఆశీర్వదించారు. అధిపతిగా చేశారు, రాజుగా చేశారు. ఎంత గొప్ప దేవుడో. నీకు శ్రమలు వచ్చినంత మాత్రాన నీ విడిచిపెట్టబడతావనే కాదు. దేవుని బిడ్డ, నీ శ్రమల గుండా నువ్వు నీతిని కలిగి, భక్తిని కలిగి, యథార్థతను కలిగి జీవిస్తే వాటన్నిటి నుండి నీవు విడుదల పొందుతావు. ఆయన మనసు నీ మీద ఉన్నప్పుడు నిన్ను చూసేవారికి ఆయన నీ మీద దయ పుట్టేస్తారు. నిజంగా యవ్వన కాలంలో యేసేపు పాపము నుండి దూరంగా పారిపోయి దేవునికి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని ఆశీర్వదించి అధిపతిగా, రాజుగా చేసినటువంటి దేవాతి దేవుడు. ఎంత గొప్ప దేవునికి నీవు భయపడుతున్నావా? ప్రియ సహోదరి, సహోదర, నీవెవరివైనా సరే దేవునిని ప్రేమించు. దేవుని మనసు, ఆయన దృష్టి, తలంపు నీ మీద పెట్టి నీకున్న ప్రతి కీడు నుంచి తప్పించి నిన్ను ఆశీర్వదించునుగాక, నిన్ను హెచ్చించునుగాక, దీవించునుగాక, గొప్ప మేళ్లతో ప్రభు నిన్ను నింపునుగాక. ప్రియ సహోదరి, సహోదర, నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు. ప్రభు నీ జీవితంలో మేలులు చేయడానికి ఇష్టపడుతున్నారు. అందరూ క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా. అవును మా తండ్రి, నీపై ఆధారపడిన వారిని నువ్వెప్పుడు విడవలేదు, విడువని ఎడబాయనని వాగ్దానం చేసావు. నా తండ్రి, ఎన్ని కష్టాలు వచ్చినా నీ బిడ్డలు నువ్వు కాపాడే దేవుడు తప్ప విడిచే దేవుడు కాదు ప్రభువా. సర్వశక్తిమంతుడా, ఇదిగో తండ్రి, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి ప్రభువా. కడవరి దినాల్లో నాయన నీ కృప కాపుదల ప్రతి ఒక్కరికి దయచి సర్వ దేశాలకు శాంతి, భద్రతలు ప్రభువా. అలాగే వ్యాధి బాధలు ఉన్న బిడ్డలకు, రుణాలు ఉన్న బిడ్డలకు నీ నామంలో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడి స్వదేశాల బిడ్డలను కాపాడండి. మేళ్లతో నింపి మహిమ పొంది శక్తి గలేసేనామని నడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.